మరో కాళేశ్వరం ఇక్కడ మూసి ప్రక్షాళన పేరుతో కమిషన్లని కొంతమంది అంచనా వేస్తున్నారు. మీ పార్టీ వాళ్ళు ఏమో డైరెక్ట్గా చెప్తున్నారు ఇక్కడ కమిషన్లు దోచుకోవడానికే మూసి ప్రక్షాళన అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏంటి అసలు మిమ్మల్ని మీరు వ్యతిరేకిస్తున్నారా ప్రక్షాళనని, ఇంకా అందులోనే వాళ్ళని ఉండమంటారా మూసి బాధితుల్ని? ఎట్లా? ముందుగా కాళేశ్వరంతో పోల్చడం అనేది మూర్ఖత్వం. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఎవ్వడు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుని మూసి ప్రాజెక్టుని పోల్చాడు. కాళేశ్వరం అనేది తెలంగాణ లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేటటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు. సాగునీరు, ఇరిగేషన్తో పాటు ఫిషింగు, ఇట్లా టూరిజము, ఇవన్నీ రకరకాల ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్. అది ఒకటి. లక్షల ఎకరాలకు ఇచ్చేటట్టు తెలంగాణకు గోదావరి జలాలను పూర్తిగా ఉపయోగించుకోవడం, సాగునీరు, తాగునీరు, మొత్తం అనేక ప్రయోజనాలకు ఉద్దేశించినటువంటిది. కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా దాన్ని ఉపయోగం ఉండేటటువంటిది. మూసీ ప్రాజెక్టు, సాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టుని మూసీతో పోలుస్తారా? మూసీ ఎవరి ప్రయోజనాల కోసం, ఏ ప్రయోజనం ఆశించి? మూసీ అనేది ఖచ్చితంగా ఆ నదిని ప్రక్షాళన చేయాల్సి. బీజేపీ నాయకులు అంటున్నారు అప్పుడేమో కేసీఆర్ కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లు దోచుకున్నాడు, ఇప్పుడు ముందే చెప్తున్నా కాళేశ్వరంతో పోల్చడం అన్నదే తప్పు. ఫస్ట్ అది కాళేశ్వరంతో పోల్చడం అనేది తప్పు. కాళేశ్వరము ఖచ్చితంగా లక్షల మంది తెలంగాణ రైతాంగము ప్రజల కన్నీటి గోసను తీర్చడానికి ఉద్దేశించినటువంటి ప్రాజెక్టు ఇది. ఆ మాట మాట్లాడేటటువంటి వాళ్ళకి ఆ కాళేశ్వరం గొప్పతనం అనేది ఇప్పుడు అర్థం కాదు, అర్థం కాదు. రాజకీయాల కోసం ఖచ్చితంగా 16 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, ఇంకో 16 లక్షల స్థిరీకరణ ఉంటుంది. ఏ ప్రాజెక్ట్ అయినా, సాగునీటి ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా మొదలుపెట్టిన ప్రారంభమైన మరుసటి రోజే వెంటనే దానికి సంబంధించినటువంటి టార్గెట్ పూర్తిగా మొత్తం ఆయకట్టు సాగులోకి రాదు. అది నాగార్జున సాగర్ విషయంలో తీసుకుని అదే జరిగింది. బాక్రా నంగల్ విషయంలో అదే జరిగింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, పోచం పాడు ప్రాజెక్టు విషయంలో దశల వారీగా ఆ స్టేజ్కి ఒకరి కోసం మొదలైన తర్వాత మొత్తంగా 36 లక్షల ఎకరాలకు సాగునీటికి ఇచ్చేటటువంటిది. తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, సాగునీటి, తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు ఉద్దేశించినటువంటిది. తర్వాత మత్స్యశాఖ ఇవాళ ఎట్లా సాధ్యమైందండి? ఇవాళ అసలు సముద్ర తీరం లేకుండా దేశంలోనే అత్యద్భుతంగా చేపల ఉత్పత్తిని చేస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ ఈ 10 ఏళ్లలో అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మీ 10 ఏళ్లలో మూసి ప్రక్షాళన చేయలేకపోయారు, అక్రమ కట్టడాలు యథాచ్ఛగా కట్టుకున్నారు. కేసీఆర్ హయాంలో మేము వచ్చినాము, వాళ్ళ మూసి బతుకులను మారుతున్నాం మేము, దీనికి వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి మా మీద విషప్రయోగం చేస్తున్నారని రేవంత్ రెడ్డి స్వయాన మాట్లాడుతున్నాను. నేను రేవంత్ రెడ్డి మాటలకి ఇవాళ ఏ తెలంగాణ రాజకీయాల్లో చిన్న పిల్లలు కూడా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, మాట్లాడుతున్న భాష విషయంలో కానీ, లేకపోతే కాంటెక్స్ట్ విషయంలో కానీ అసలు దాన్ని ఎవరు అంగీకరించే పరిస్థితులు. ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది పచ్చి అబద్ధాలు, మొత్తం ఎదుటి వ్యక్తిని కవ్వించి రెచ్చగొట్టేటటువంటి వ్యవహారమే తప్ప ఇంకేం లేదు. మూసి అనేది ఇవాళ మూసి ప్రక్షాళన అన్నది ఇవాళ కేసీఆర్ గారు కూడా, తెలంగాణ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు కూడా దానికి సంబంధించినటువంటిది ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. ఇవాళ కాదు మూసి ప్రక్షాళన అన్నది, ఇవాళ కాదు 1990ల నుంచి మొదలైంది, అనేక దశల్లో మొదలైంది. దానికి సంబంధించినటువంటిది చాలా సందర్భాల్లో ఎక్సర్సైజ్ జరిగింది. తెలంగాణలో కూడా దానికి సంబంధించినటువంటి ఒక ప్రయత్నం, పూర్తిగా ప్రాజెక్టు రూపకల్పన కూడా జరిగింది. 16,000 కోట్లతో మాత్రమే రూపకల్పన చేసి దానికి ఆ విధంగా చేసినట్లయితే వెంటనే ఉన్న సమస్య ఏంటంటే మూసీకి ఇవాళ ఒక్కరోజు కాదు, ఇవాళ దాంట్లో వచ్చినటువంటి సమస్య ఏంటంటే కొన్ని లక్షల మంది మూసి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు ఇళ్ళు, నివాసాలు, స్థిర నివాసాలు ఏర్పరచుకొని వాళ్ళ బ్రతుకొని దాని చుట్టూ ఏర్పరచుకొని బతుకుతున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అది సమస్య వస్తుంది, అది అవుతున్న ఉద్దేశంతో దానికి ప్రత్యామ్నాయంగా ఎవరికి నష్టం చేయకుండా ఆ నదిని ప్రొటెక్ట్ చేస్తూనే ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన అంటే ఏంటిది? మొత్తం మీరు అందరినీ లక్షల మంది ఉసురు పోసుకోవడం కాదు. ఇవాళ ఆ మూసీ నది ఎందుకట్లా తయారైంది? మూసీ నది అనేది ఒక మంచి నీటి, ఒక ఔషధ విలువలు ఉండే స్వభావం ఉండేటువంటి నీటిని అందించేటటువంటి మూసీ నది వల్ల మురికి నదిగా మారింది. మురికి నదిగా మార్చింది ఎవరు? ఇవాళ అందుకే కేసీఆర్ గారు దాన్ని ఏం చేసిండు?
ఆ నదిలోకి బయో వేస్టేజ్, ఓకే. బయో వేస్టేజ్, కెమికల్ వేస్టేజ్ విచక్షణారహితంగా విచ్చలవిడిగా డ్రైనేజీని దానికి కలపటం వల్ల మూసీ నది అనేది వచ్చింది. అందుకోసమే దాంట్లోకి మూసీ నది మురికి కూపంగా మారటానికి కారణమైనటువంటి హేతుబద్ధమైనటువంటి విధానంతో ఆ కారణమైనటువంటి ఆ సీవరేజ్ని ట్రీట్మెంట్ చేసి సీవరేజ్ దాంట్లో వస్తున్నటువంటి మురికి పదార్థాలను ఓకే. ఇది బయో వేస్టేజ్ కానీ కెమికల్ వేస్టేజ్ కానీ వస్తున్న కంపెనీ నుంచి వచ్చేటటువంటిది ఇళ్ళ నుంచి వచ్చేటటువంటి వేస్టేజ్ వరద పదార్థాలని మురికి నీళ్ళని ట్రీట్మెంట్ చేసి దాంట్లోకి వదిలేసినట్లయితే ఆ నది ప్రక్షాళన జరుగుతుందనే ఉద్దేశంతో అది ఆల్రెడీ కొన్ని ఇప్పటికే 31 STPలు పూర్తి చేసి వాటికి చేయడం జరిగింది. ఇంకా చాలా STPలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వాటన్నిటిని ముందు ఫస్ట్ మూసీ నది ప్రక్షాళన కావాలంటే దాంట్లకు సోర్సు, అది మురికిగా మారటానికి సోర్స్ అయినటువంటి మురికి నీటిని నియంత్రించకుండా, శుద్ధి చేయకుండా మీరు ఏం చేస్తారు? అందుకే కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టుని 16,000 కోట్లతో రూపొందించినటువంటి ప్రాజెక్టుని ఏ ఒక్కరి నివాస ప్రాంతానికి ఇంటికి కూడా నష్టం చేయకూడదన్న ఉద్దేశంతో రూపకల్పన చేసి దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా జరిగింది. ఆ STPలు ఒక ఫస్ట్ ఫేజ్లో మొట్టమొదటి STPల నిర్మాణం జరిగింది. కొన్ని పూర్తయినాయి, ఇంకా కొన్ని కొనసాగుతున్నాయి. ఒకటి ఇంకా కొన్ని చోట్ల నాగోల్ లాంటి చోట బ్రహ్మాండంగా మూసీ నది పక్కన ఎకరాల్లో బ్రహ్మాండమైనటువంటి పార్క్ని, సుందరీకరణటువంటి పార్కుని, శిల్పారామాన్ని కూడా ఏర్పాటు చేసింది. నిత్యం వేల మంది సందర్శిస్తున్నారు. అట్లా ఒక ప్లానింగ్ ఉన్నది. ఇప్పుడు లాస్ట్కి ఈస్ట్ టు వెస్ట్ కారిడార్గా ఒక కన్స్ట్రక్షన్ చేయాలన్నది ఒకటి అది ఉంది. అంతేకాని ఇవాళ అటువంటి 16,000 కోట్లతో రూపకల్పన చేసినటువంటి మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో మాట్లాడింది 50,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన సుందరీకరణ కార్యక్రమం టేకప్ చేస్తామని చెప్పిండు. అంతే కదా. మరి ఉన్నట్టుండి వాళ్ళ మీరే అసలు 16,000 కోట్లతోటి ఆల్రెడీ ప్రాజెక్టు అదంతా కూడా ఉన్నది, అది 50,000 కోట్లకు మార్చిండ్రు అన్నారు. మీ నోటితోటే మాట్లాడిండ్రు. ఆ 50,000 కోట్లు కాస్త ఇవాళకి ఏమైంది? 150,000 కోట్లకు వచ్చింది. ఏ ప్రాతిపదికన అయింది? మీరే మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మంత్రులే 50,000 కోట్లు అన్నది రేవంత్ రెడ్డి గారే. మళ్ళీ తర్వాత ఇప్పుడు 150,000 కోట్లతోటి థేమ్స్ నది లాగా సుందరీకరిస్తామని చెప్పేసి 150,000 కోట్లు కూడా చెప్పింది మీరే. అంటే మరి మీరే కదా చెప్పింది. మరి ఇవాళ బరాబర్ మీరన్న మాటే నేను అడుగుతున్నాం. మీకు DPR లేకుండా, దానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లేకుండా ఎక్కడ ఏ నిర్మాణాలు చేస్తారు? ప్రణాళిక DPR అంటే అదే కదా, ఎక్కడ అయింది, భూమి ఎంత, దానికి సంబంధించి ఎక్కడ ఏం చేస్తారు, నిర్మాణం ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి అనేది, హోటల్సా, ఇంకా ఏం చేస్తారు, ప్రాజెక్టులు కడతారా, బ్రిడ్జిలు కడతారా, లేకపోతే ఏం చేస్తారా, అమ్యూజ్మెంట్ పార్కులు పెడతారా, అన్ని దాంట్లో ఉంటాయి కదా. ఆ ప్రాజెక్టు DPR రూపకల్పన చేయనటువంటి వాళ్ళు, మీరన్నది కరెక్టే కదా, DPR రూపకల్పన చేయనటువంటి వాళ్ళు 150,000 కోట్లని ఎట్లా అన్నారు? సమాధానం చెప్పాలి. ఒకటి 150,000 కోట్లని ఎట్లా అన్నారు? ఒకటి. రెండు, మీరు DPR దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, కార్యాచరణ, ఒక పద్ధతి, ఒక రూట్ మ్యాప్ ప్రిపేర్ చేయకుండా ఎట్లా ల్యాండ్ మార్క్ గీసి అక్కడ మార్కింగ్ చేసుకుంటా, రెడ్ మార్కింగ్ వేసుకుంటా, ఏది రివర్ బెడ్ అని, ఇంకోటి బఫర్ జోన్ అని, FTL అని మీరు ప్రజల్ని రాత్రి బెదిరించి, తెల్లవాళ్ళకి బెదిరించి ఎట్లా పంపిస్తారండి? ఏం చట్టం లేదా ఈ దేశంలో? చట్టం లేదా? రాజ్యాంగం లేదా?